బిల్లు ప్రవేశపెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందట. 1931 జరిగిందట కులగణన అనేది. జనగణన జరిగిందట బ్రిటిష్ కాలంలో. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా కులగణన విషయం తెర మీద తీసుకురాలేదు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కులగణన చేపడదామంటూ కూడా పెద్ద ఎత్తున హామీ ఇచ్చింది. మరి రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధ్యక్షతన కులగణన చేపట్టేందుకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారట. ఇక సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రకాష్ గౌడ్ రాజకీయ వర్గాల చర్చనీయాంశం పార్టీ మార్పుపై ఊహాగానాలు అదేమీ లేదని స్పష్టం చేసిన బారాస ఎమ్మెల్యే. ఓవరాల్గా ఇక్కడ చెప్పుడు పైకి అదే చెప్తారనుకోండి, ఏమంటారు నియోజకవర్గ సమస్యల కోసం కలుస్తా అని చెప్పి ప్రకాష్ గౌడ్ చెప్తున్నాడు. మరి 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో అక్కడ 10 సంవత్సరాల అధికారంలో ప్రకాష్ గౌడే కదా, బీఆర్ఎస్ పార్టీయే కదా. నియోజకవర్గ సమస్యల కోసం రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చిన నియోజకవర్గ సమస్య అసెంబ్లీలో లేవనెత్తచ్చు, ఒక వినతి పత్రం ఇవ్వచ్చు, ఏదీ లేదు. ఈ సమస్య కోసం అని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు, కానీ ఏది లేకుండా ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే నేరుగా వెళ్ళి సీఎంని అంత ఈజీగా కలిసి వచ్చినానంటే ఎక్కడో తప్పు దొరికినట్టు కనిపిస్తుంది, ఎక్కడో అనుమానం. ఏంటంటే ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు క్లారిటీ ఇచ్చారు, కానీ ప్రకాష్ గౌడ్ చాలా క్లారిటీగా ఉన్నట రేపో మాపో అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వైపు తన చూపు అనేది మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఈ చుట్టుపక్కల హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల మొత్తం కూడా గెలిచిన ఏకైక ఎమ్మెల్యే బీసీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. 10 సార్లు ఆయన గెలిచిండు. పక్కనే షేర్లింగంపల్లిలో ఒక అమ్మ అరికపుడి గాంధీ, ఆ తర్వాత మాధవరం కృష్ణారావు, పక్కన చూస్తే ఉప్పల్లో బిఎల్ఆర్ బండారు లక్ష్మారెడ్డి, ఆ తర్వాత ఇంకో దగ్గర చూస్తే ఇంకో రెడ్డి మహేశ్వరంలో సవితింద్రారెడ్డి. ఇట్లా చుట్టూ చూసినటువంటి నియోజకవర్గాల్లో వాళ్ళ ఆధిపత్య పోరు తట్టుకోలేక ప్రకాష్ గౌడ్ ఇప్పటివరకు ఎటువంటి అవినీతి ఆరోపణ ఎక్కడ లేదు, ఆయనకి చాలా క్లీన్ చిట్ అయితే ఉన్నది. మరి ఈ ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ఒక సంకేతాలు కింది స్థాయిలో కార్యకర్తల నుంచి నాయకుల నుంచి ఒత్తిడి కూడా ఉన్నదట. ఎందుకంటే ఇన్ని రోజులు కానీ ఈ పార్టీలో ఏం సాధించగలిగినావు, ముఖ్య మంత్రి పదవి వస్తానికి మంత్రి పదవి రాలేదు, బీసీలు అణచివేసే ప్రయత్నం, ఇంకా ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా మన నియోజకవర్గాల్లో పెత్తనాన్ని జిలాయించే విధంగా వాళ్ళ ఆధిపత్య పోరుని కనబరుస్తున్నారు. కాబట్టి ఆధిపత్య పోరుని తప్పించాలన్నా, వాళ్ళని ప్రతిపక్షంలో వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలన్నా కూడా అధికారంలో ఉండాల్సినట్టుగా ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే పొన్నం ప్రభాకర్తో వెళ్ళినప్పుడు సంప్రదింపుల్లో కాస్త సానుకూలంగానే స్పందించారట. ఇక నేరుగా రేవంత్ రెడ్డిని కూడా కలిశారు ఈరోజు నిన్న. ఇక రేపో మాపో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లోకి అన్న వార్తలు పెద్ద ఎత్తున కింది స్థాయి నాయకుల నుంచి కార్యకర్తల నుంచి ఒత్తిడి కూడా వస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇంకా 9వసారి నితీష్ కుమార్ మరోసారి బీజేపీతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినట్ట. ఇక మోసం చేయడంలో దిట్ట నితీష్ కుమార్ అంటూ కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఇంకా పక్కనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తర్వాత డివై చంద్రచూడ్, పక్కనే నరేంద్ర మోదీ. సరళమైన భాషలో తీర్పులు ఇవ్వాలి, చిట్ట చివరి వ్యక్తికి తలుపులు తెరిచి ఉంచాలన్న ప్రధాని మోదీ. వాయిదాల సంస్కృతిని వీడాలి, సెలవులపైన ఆలోచించాలి. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్. సుప్రీంకోర్టు వజ్రోత్సవాల ప్రారంభం. ఇక దేశంలోని న్యాయ వ్యవస్థ మొత్తానికి సుప్రీంకోర్టు మార్గదర్శనంపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల కోర్టులు తలుపులు దేశంలోని చిట్ట చివరి వ్యక్తికి తెరిచి ఉంచాలి. తీర్పులను ప్రాంతీయ భాషలోకి అనువదించే ప్రక్రియ సుప్రీంకోర్టులో ప్రారంభమైనట్టుగానే మిగతా కోర్టుల్లోనూ త్వరగా అమల్లోకి రావాలి. కోర్టు తీర్పులను సరళమైన భాషలో రాయడం వల్ల సామాన్యులకు మరింత మేలు అవుతుందని అది ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వం